హలో నమస్తే, వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్. నేటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పుకోవాల్సిన పని లేదు. ఒకప్పుడు విలువలు, విశ్వసనీయత ఉండేవి. ఇప్పుడు ఆ మాటలు వినపడుతున్నాయి తప్ప రాజకీయాల్లో అవి కనపడట్లేదు. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర రాజకీయాలు మరీ వరస్ట్గా తయారయ్యాయి. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం, అసభ్య పదజాలంతో దూషించుకోవడం, రాజకీయాల్లోకి కుటుంబాలని, ఆడవాళ్ళని లాగి తిట్టడం కామన్ అయిపోయింది. అంటే ఏ స్థాయిలో ఏపీ రాజకీయం నడుస్తుందో అర్థమైపోతుంది. ఇక కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిల్లో కూడా రాజకీయం దూరిపోతుంది. కుటుంబ సమస్యలను సైతం బయటకు లాగేసి రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో కూడా అదే జరుగుతుంది. ఆస్తుల కోసం అన్నా చెల్లి అయిన జగన్ షర్మిల మధ్య విభేదాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. మధ్యలో తల్లి విజయమ్మ సైతం తీవ్రంగా నలిగిపోతున్నారు. ఈ కుటుంబ సమస్యలపై టీడీపీ రాజకీయం కూడా చేస్తుంది. మరి జగన్ షర్మిల మధ్య గొడవ ఏంటి? దీనిపై జరుగుతున్న రాజకీయ రచ్చ ఏంటో క్లారిటీగా మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ మరణం తరువాత జగన్ వైసీపీ పెట్టిన విషయం తెలిసిందే. ఆయన జైలుకు వెళ్లడం, ఆ తరువాత షర్మిల పాదయాత్ర, విజయమ్మ పార్టీ కోసం పనిచేయడం, 2014లో వైసీపీ ఓటమి, 2019లో గెలుపు, జగన్ సీఎం అవ్వడం, ఈ కథంతా తెలుసు. మరి ఏమైందో గానీ జగన్ సీఎం అయ్యాక షర్మిల వైసీపీకి దూరమయ్యారు. ఆ తరువాత తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. నిదానంగా తల్లి విజయమ్మ సైతం జగన్కు దూరం జరిగింది. ఇక 2024 ఎన్నికల ముందు షర్మిల కాంగ్రెస్లో చేరి ఏపీపీసీసీ అధ్యక్షురాలు అయ్యారు. ఆ తరువాత జగన్ పై షర్మిల ఏ స్థాయిలో విమర్శలు చేశారో కూడా అందరికీ తెలుసు. నెక్స్ట్ జగన్ ఓటమి, కూటమి అధికారంలోకి రావడం తెలిసింది. అయితే ఇప్పటికీ కూడా షర్మిల జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో ఆస్తి గొడవలు బయటకొచ్చాయి. అది కూడా ప్రైవేట్ కంపెనీ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ గురించి. ఈ ఆస్తి షర్మిలకు జగన్ గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నారంట. కానీ షర్మిల రాజకీయంగా టార్గెట్ చేస్తుండటంతో అవి క్యాన్సిల్ చేసి తన ఆస్తి తనకు ఇచ్చేయాలని జగన్ నేషనల్ కంపెనీల ట్రైబ్యునల్ NCLTలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై చాలా రోజుల నుంచి జగన్ షర్మిల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల బదిలీ విషయంలో తన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిల మోసం చేశారని, షేర్ల బదిలీ చేసుకోవడం కోసం తప్పుడు తేదీలతో దొంగ పత్రాలు సృష్టించారని జగన్ ఆరోపించారు. తమకు తెలియకుండానే తమ పేరిట ఉన్న 51% వాటాను బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీని రద్దు చేసి తమ వాటా తమకే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్ NCLTలో పిటిషన్ వేశారు. అయితే సిబిఐ జగన్ అక్రమాస్తులను సీజ్ చేసే క్రమంలో సరస్వతి ఇండస్ట్రీని సైతం సీజ్ చేశారు. ఈ క్రమంలో ఆ ఆస్తులన్నీ విడుదలైన తరువాత షేర్లు గిఫ్ట్గా ఇస్తానని జగన్ ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. ఈ క్రమంలోనే ఆ షేర్ల గిఫ్ట్ని విజయమ్మ పేరున పెట్టారు. కానీ ఒప్పందంలోని షరతులకు విరుద్ధంగా తన తల్లి, చెల్లి వ్యవహరించారని, షేర్ల పత్రాలు, షేర్ల బదిలీ పత్రాలు ఇప్పటికీ తన వద్దే ఉన్నాయని, భౌతికంగా గిఫ్ట్ ఇచ్చే వారి నుంచి తీసుకునే వారికి అది చేరినప్పుడు చట్ట ప్రకారం గిఫ్ట్ డీడ్ పూర్తవుతుందని, అసలు తాను గిఫ్ట్ ఇవ్వలేదని జగన్ అంటున్నారు. అంటే ఆ ఆస్తి తనదే అని జగన్ చెబుతున్నారు. ఇక్కడ షర్మిల వాదన మరోలా ఉంది. గిఫ్టును జగన్ తన తల్లి విజయమ్మకు ఇచ్చారని, తనకు ఇవ్వలేదని, ఇచ్చిన షేర్లను జగన్ వెనక్కి అడుగుతున్నారని, ఇది సొంత తల్లికి కుమారుడు చేస్తున్న మోసమని షర్మిల అంటున్నారు. అసలు తల్లి మీద కేసు పెట్టిన వాడిగాను, ఆస్తులు కాజేయడానికి సొంత మేనల్లుడు, మేనకోడలినే మోసం చేసిన మేనమామగాను జగన్ చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. అసలు ఈ అన్నా చెల్లి మధ్యలో ఓ తల్లి కథ గురించి వివరంగా చెప్పాలంటే, ఒక ఆస్తి ఉంది. దాన్ని జగన్ షర్మిలకి గిఫ్ట్ కింద ఇద్దామని అనుకున్నారు. మధ్యలో తల్లి విజయమ్మ పేరున ఉంచారు. ఇప్పుడు అవి వెనక్కి ఇచ్చేయాలని జగన్ అంటారు. లేదు, అవి తనకే దక్కుతుందని షర్మిల అంటుంది. దీనికోసం వివాదం నడుస్తుంది. అయితే చెల్లికి ఇద్దామని అనుకున్న ఆస్తిని జగన్ ఎందుకు వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారనే కోణం ఆలోచిస్తే రాజకీయంగా షర్మిల జగన్ని టార్గెట్ చేయడం కావచ్చు. అలాగే ఆస్తిని వదులుకునే ఉద్దేశం కూడా లేకపోవచ్చు. ఇక్కడ షర్మిల ఏమో జగన్తో విభేదించి బయటకు వచ్చింది కాబట్టి ఓవైపు రాజకీయంగా టార్గెట్ చేస్తూనే ఆస్తి దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీరి కుటుంబ ఆస్తి విషయంలో టీడీపీ రాజకీయ రచ్చ రేపింది.
తల్లిని చెల్లిని మోసం చేసిన మోసగాడు జగన్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే వైసీపీ కూడా టీడీపీ అధినేత ఫ్యామిలీ విషయంలో కూడా ఎన్నోసార్లు రాజకీయ విమర్శలు చేశారు, అసభ్యంగా మాట్లాడారు. అందుకు టీడీపీ సైతం బదులు తీర్చుకునే పనిలో ఉంది. మొత్తానికి జగన్ ఫ్యామిలీ ఆస్తి అంశంపై రాజకీయంగా రచ్చ జరుగుతుంది. మరి దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో, ఈ ఆస్తి కేసులో ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.